వస్తున్నానండి. కొంచెం కళ్ళు మూసుకుంటారా? నేనే మూసుకుంటానండి. టికెట్ ఏదిరా? డ్రాయర్లు ఎందుకుంటుందండి? ఏయ్ నోరు ముయ్. మా దగ్గర ఏషాలు ఇస్తున్నావా? ఎక్కడ పెట్టావు? దాచేసానండి. ఎక్కడ దాచావు? సీక్రెట్ అండి. నా చోలో చెప్పు. ఒక క్షణం చెడ్డ వేసుకుంటానండి. పర్సనల్ గా చెప్తానండి. పర్సనల్ గా చెప్తావా? రేయ్ బయట ఉన్నారా? పదండి. కూర్చోండి. చెప్పులు చెప్తానండి. చోలో చెప్తావా? చెప్పు. చెప్పరా? చెప్పేశానండి. వినపడలేదు. ఓ సౌండ్ బాక్స్ ఈకండి, మళ్ళీ చెప్తానండి. చెప్పు. నిప్పులిస్తావురా? పోలీసు వస్తున్నారు. అయ్యో అయ్యో డ్యూటీ చేయడానికి వచ్చారా? తాగి పడుంటానికి వచ్చారా? ఇంతమంది లోపల ఉండగా దొంగలు వచ్చారని ఎంత సిగ్గుచేటు. అంతకన్నా సిగ్గుసేటు మరీ సోదా చేశారండి. చూడండి, ఇంకోసారి ఇలా జరగదు. మరీ అసంగా ఆడదానికి మళ్ళీ ఏడవకండి. పాపం బాగా బెంబేలెత్తిపోయారండి సారు. చెడ్డీపి చూసేసరికి పేడ నీరైపోయిందండి. ఏమండి, ఇక్కడ ఎవడో ఎద ఉన్నాడండి. ఆడు మన అనుపరాళ్ళకి చెప్తున్నాడండి. అంతే కదండి? అవునండి. అలాంటిది ఏమైనా ఉంటే నా నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆడు మామూలు ఏదో కాదండి. నాగుల చవితికి పుట్టలు గుట్టలు తొప్పేతాయేదో అండి. ఏమండి, ఆడు దొరికినట్టు నాకు అప్పు చెప్పండి. ఆడు తోడిప్పి చెప్పులు కుట్టించుకుని ఆ తర్వాత మా బాత్రూమ్ లో 1-4 రోజులు కడగకుండా అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆ తర్వాత ఇంకో 2 రోజులు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఇంత డీటెయిల్ గా తెలుసుంటే అసలు మీ షెడ్డి మీద చెయ్యేసేవాడు కదా. అయిపోయింది అయిపోయిందండి. అసలు బాత్రూమ్ దాకా వెళ్ళకండి. ఏంటి సొల్లు? నేను ఉన్నాగా, నా బాధ ఏమో నేను చూసుకుంటా. ఏడవకండి, ఏడవకండి. బాత్రూమ్ అంటే అరే నారాయణ నారాయణ నాట్ ఓవర్. సెండ్ 3 vans quarter bottles immediately. మ్యాటర్ సీరియస్. అప్పుడు ఓవర్. ఈ సొల్లుగాడు ఒకడో జీప్ దగ్గర. ఎవరు? కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఏంట్రా నీ న్యూసెన్స్? అవసరమా అవసరమా? అయినా నన్ను జీప్ దిగమంటానికి నువ్వెవరు? ఏంటి ఎత్తి చూపిస్తున్నావు? మేము ఎత్తి చూపిస్తాం బాబు. ఓవర్. రేయ్, నేనెవరో తెలుసా? బాచి 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 స్పెషల్ బ్రాంచ్. నేనెవరో తెలుసా? క్వార్టర్ నారాయణ, సస్పెండెడ్ ఎక్సైజ్ ఆఫీసర్. ఏంటమ్మా గన్ తీసావు? లైసెన్స్ ఉందా? ఏరా, లైసెన్స్ ఉంటే కానీ చావా? అంటే ఏంటి, చంపేస్తావా? చంపు చూద్దాం. అంత తేలిగ్గా ఉందా మనిషి చంపడం? కొద్ది గ్యాప్. అరే గ్యాప్ నువ్వు. అరే లోపల తెలుసు. నువ్వా? ఏంటిలా? పెయిల్ అవడానికి వచ్చాను. పెయిలా? ఎవరికి? నారాయణ గారికి. నారాయణ? ఇక్కడ నారాయణ ఎవరు లేరే? అదిగో ఆయనే. లాస్ట్ మీట్ యు. వీడా? వీడికి నీకు సంబంధం ఏంటి? ఆయన మా నాన్నగారు. ఏంటి ఈ సొల్లుగాడు మీ నాన్న? ఇంత చండాలమైన కుటుంబం మీది. ఏవండి, ఆయన మా ఫాదర్ అండి. చూసావా, అది నా కూతురాయ్. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత వరస్తా. వీడే నా బాబు అయితే ఏ రైలు కింద తోసేవాడిని. నీ బాబు అయిపోయాడు. ఇంకా నేను పెళ్లి చేసుకోను. క్యాన్సిల్. మందెలర్జీ ఉన్నవాడికి నేను నా కూతురునే మన క్యాన్సిల్. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? వంకాయ్. ఏవండి ప్లీజ్ అండి, ఆయన మా ఫాదర్ అండి. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాదగానే చెప్తున్నామండి. వీరే గనక మీ జనకులైతే మేం మిమ్మల్ని పెళ్లి చేసుకోండి. మీరు సంతకం పెట్టి వారిని తీసుకెళ్ళండి. తప్పాస్ ఫ్యామిలీ, తప్పాస్ ఫ్యామిలీ, తప్పాస్. మిస్టర్ బాచి, ఎనీ ప్రాబ్లం? పర్సనల్ సార్, డిపార్ట్మెంట్ కాదు. డిపార్ట్మెంట్ కాదా? మరెందుకంత సాగదీశాడు? అమ్మా, వాడు గోబ మీద కొట్టిన కొట్టుడికి నా చెవి సిలోన్ స్టేషన్ లో మారిపోయింది. వాడి కాళ్ళు నేను కడగాల. అడచే కాబోయే మామగారని తెలియక కొట్టారేమో. ఇది మాత్రం నిజమే.
తెలిస్తే ఏకంగా చంపేసి ఉండేవాడు. అప్పుడు నీ శాలరీ మొత్తం ఆడొక్కడే దొబ్బేయచ్చు కదా. ఓసి పిచ్చన వెంకటలక్ష్మి, అసలు వాడు నీ జీతం చూసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడే. స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ కదా, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే ఉంటాడు. లేదు నాన్నగారు, నన్నే డైరెక్ట్ గా అడిగారు. డైరెక్ట్ గా అడిగారా? అడుగుతాడు. ఆడికి శాలరీ ఉన్న ఆడదన్నా, శారీ లేని ఆడదన్నా మహా మోజే. ఆడి పచ్చి తిరిగిపోతా. అబ్బే, ఆయన అలాంటి వారు కాదు. ఆడికి కొడుకున్నాడు, పెళ్ళం ఎప్పుడు కనిపించదు. ఏ కిరసనాయిలో పోసి ఆడే అంటిచ్చేసి ఉంటాడు. లేదు నాన్నగారు, ఆ కుర్రాడు ఉన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ కుర్రాడు ఆయన అబ్బాయి కాదంట, వేరే వాళ్ళ అబ్బాయి. ఆహా, మన ఇంట్లో అట్టాంటి కొడుకున్నాడా? పోనీ ఈ చుట్టుపక్కలలో ఎక్కడైనా ఎగస్ట్రా పిల్లలు ఉన్నారా? మరి వారింట్లోనే ఎందుకున్నాడు? మీరు చెప్తా ఉంటే నాకు డౌట్ వస్తుంది నాన్నగారు. నువ్విట్టా నోట్లో ఏలేసుకునే దానివి కాబట్టి ఆడు నీ గట్ట చెవిలో పువ్వు పెట్టాడు. ఎళ్ళి తేల్చుకోవయ్యేరి మగవా. ఆడు ఏం చెప్పినా నమ్మకం. ఇప్పటికే ఆడు ఎంతమంది పిల్లలు పుట్టించేశాడో. ఆడిని పెళ్లి చేసుకుంటే నీ కడుపు పండక ముందే నీ ఇంటికి 10 మంది పిల్లలు వచ్చేస్తారు. మమ్మీ మమ్మీ అనుకుంటూ. కొంప ఎలిమెంటరీ స్కూల్ అయిపోద్ది. ఆ కుర్రాడికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మకి మీకు సంబంధం ఏంటి? మీకు ఇదివరకే పెళ్ళైందా, లేక ఎవరైనా మోసం చేశారా? నాకు A to Z అన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏం నీకు ఇచ్చే తక్కువ ఎక్స్ప్లెనేషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. తర్వాత తీరిందా? ఏమండి ఏమండి, మీరు ఇలా సడన్ గా మనసు మార్చేసుకుంటే ఎలాగండి? నేను ఇప్పుడు ఏమన్నానండి? ఆ కుర్రాడు గురించి నిజం చెప్పమన్నాను, అంతేగా? నేను నిజమే మొత్తుకుంటున్నాను. మరి మా నాన్నగారు అబద్ధం అంటున్నారు. నేను చెప్పింది నమ్ముతావా, తాగుపోతాడు చెప్పింది నమ్ముతావా? ఏమండి, ఆయన మా నాన్నగారండి, కొంచెం గౌరవించి మాట్లాడండి. అబ్బో, గొప్ప గౌరవం. ఫెంటాస్టిక్ పెంట ఫ్యామిలీ. ఏ దేవదాస్ కు గట్టిపడేస్తాడు, కుక్క పిల్ల కూరు కూరు మందు గాని. ఎడకో నువ్వు ఎప్పుడు ఇలా క్వశ్చన్ పేపర్ తీసుకుని నా దగ్గర రాకు. దగ్గర కొంచెం ఇదిగో, నువ్వు అప్పుడప్పుడు ఇలా ఏడుస్తూ ఉండు, దగ్గర తీసుకుని సవర్ తీస్తూ ఉంటావు. బాగుంటుంది. హబీబీ, ఏమైపోయాడు హబీబీ? రేయ్ హబీబీ, 5% వడ్డీ, మరి మీ ఓడైతే 15% వడ్డీ. ఏది బాగుంటుంది నువ్వు తెలుసుకోవాలి. హబీబీ అన్నే ఓ గంట క్రితం ఇలా వెళ్ళటం చూసానండి. ఇక్కడ ఉన్నావేంట్రా? అమ్మ గుర్తొచ్చింది. ఏమన్నాగా, ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వచ్చేకి. కోటేశ్వర, అబ్బా షవర్ సౌండ్ వస్తుంది. లోపల దొరగారు జలకాలు ఆడుతున్నట్టున్నాడు. ఇక్కడ అబ్బా, గోచి ఎట్టుకుని గేదలతో పాటు చెరులో స్నానం చేసేవాడికి షవర్ ఒక్కటి. టైం బాబు, టైము. నా ఇంట్లోకి నేనే కోటేశ్వరరావు గారు అని పర్మిషన్ అడిగి రావాల్సి వస్తుంది. అబ్బా, సాగించుకోరా, సాగించుకో. టికెట్ నా చేతికి రావాలే గాని. డ్రామా అయిపోయింది, అందరికీ వందనాలు. డ్రామా అయిపోయింది, అందరికీ వందనాలా? కొంప కొల్లేరైపోయింది. హలో హలో, కంట్రోల్ రూమ్. తాతినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి తనకు లాటరీలో 50 కోట్లు వచ్చాయని జనాన్ని నమ్మించి దాదాపు 7 కోట్ల రూపాయలు అప్పు చేసి పరారయ్యాడు. ప్రభుత్వం అతని కోసం తీవ్రంగా గాలిస్తోంది. బ్యాడ్, వెరీ బ్యాడ్. ది ఫస్ట్ సైబర్ క్రైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం వెర్రి వెంగళపల్ల వాడికి సెక్యూరిటీ. మనం కాదు, మీరే. డిపార్ట్మెంట్ ఇచ్చింది. సరే, నేను సరే, నువ్వేం చేస్తున్నావు? వాడెవడు, ఎలాంటి వాడు తెలుసుకునే పని లేదా? వాడితో నీకు ఫ్రెండ్షిప్ పెట్టి, వాడితో నీకు స్నేహితులు ఏంటి అంట? మరి మేమే వాడికి యాపిల్స్ బత్తాయిలు ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఇచ్చిందయ్యా. ఇదిగో మిస్టర్ బాచి, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అయ్యా. ఇప్పటికైనా వాడిని పట్టుకోండి, పరువన్నా దక్కుతుంది. నేను అడ్డుండి ఆ కోటేశ్వరరావు గుడి కోట్లు కోట్లు ఇప్పించాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను
కోడిని చూసినట్టు చూసేస్తారు. ఏమయ్యా సత్యబాబు? నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చారు? 1 కోటి రూపాయలు ఇప్పించావు, ఆడిప్పుడు పారిపోయాడు. నువ్వు మధ్యలో ఒకళ్తా ఉన్నావు. నా డబ్బులు నాకు కక్కు. అంత ఆవేశపడిపోకండి. ఆడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి మీకు అప్పు చెప్పేస్తాగా. అప్ప చెప్పేస్తావు, ఆడెక్కడున్నాడు అప్ప చెప్పేస్తావు. లాభం లేదు కానీ ఆ గొలుసులు ఉంగరాలు లాక్కుంటే కొంత మరి ఎంత చీప్ గా బిహేవ్ చేయకండి. ముష్టి ఉంగరాలు అమ్మితే 30,000 కూడా పరువులు పోతాయి. ఒక వారం రోజులు టైం ఇచ్చాను. సరే, వారం రోజులు టైం ఇస్తున్నా. తర్వాత ఇవ్వకపోయావో గొడ్లు ఇప్పించి మరీ కొట్టిస్తానా? ఎరక్కపోయి ఆ కోటిగడికి యాంకర్ గా పనిచేశారు, ఇరుక్కుపోయారు. అనుభవించండి. అమ్మో, ఈ అప్పులందరూ కలిసి నా ఉంగరాలు గొలుసులు పీకేసుకుని నాతో గోచి పెట్టించున్నారా? ఆ ఉంగరాలు గొలుసులు అవన్నీ తీసేసి కాతంత దీనంగా బేలగా కూకోండి. ఎవరు తిట్టరు. ఈలైనంత వరకు కొట్టడం మానేస్తారు. ఓహో, ఏంట్రా పెళ్ళాం లేచిపోయిన మొగుళ్ళగా ఉసూరుమంటూ కూర్చున్నావు? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఒంటి మీద ఆడా ఎత్తు బంగారం లేదు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేదంట్రా బేవాస్. ఆ కోటిగాడితో నాకు సంబంధం లేదు. నేను నిన్ను చూసిచ్చాను, నిన్నే అడుగుతాను. నా కిడ్నీలు అమ్మేనా సరే మీ అప్పు తెచ్చుకుంటాను. ఒక్క 1 మంత్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్. 1 నెల రోజుల్లోగా తీర్చకపోయావా దాంట్లో అయిపోయింది. యాదవాలోచన, యాదవ మొదలస్త యాదవ. ఆ కోటేశ్వరరావు గారిని రండి. రండి, వచ్చాం. నాది 25 లక్షలు. మాది 50 లక్షలు మేము ఇచ్చాం. ఏం చేస్తాం? ఆడితో నాకు సంబంధం లేదండి. నేను మిమ్మల్ని అడుగుతాను. నన్ను చూసి ఇచ్చావా? ఆయన చూసి